హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో సో ఈరోజు మనం కొత్త టాపిక్ తెలుసుకుందాం. సో కెమెరా కూడా బ్లాక్ అండ్ వైట్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం కొత్త టాపిక్ తెలుసుకుందాం. సో కొత్త టాపిక్ ఏంటి, న్యూ టాపిక్ ఏంటి అంటే చాలామందికి ఏంటి అని ఎగ్జైటింగ్ అన్నమాట. సో అదే అండి, ఇప్పుడు చాలామంది థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ గురించి అండ్ థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతారు ఏంటి, అసలు థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. రీడింగ్ పోయే కొద్దీ నాకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ చూస్తాను. అండ్ మెయిన్లీ ఈ రీడింగ్ వచ్చేసి సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎప్పుడు ఓకే, సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేది మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ థర్డ్ పార్టీ ఎవరు కొంతమందికి అర్థం కాకుండా ఉంది, లైక్ వాళ్ళ ఫ్రెండ్సా, వాళ్ళ ఫ్రెండ్సా, వాళ్ళ ఫ్యామిలీయా ఏంటి, ఓకే వాళ్ళ ఫ్యామిలీ అయితే ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏంటి. సో థర్డ్ పార్టీ అంటే సో గొడవలు పెట్టే వాళ్ళే కాదు, లైక్ రొమాంటిక్ థర్డ్ పార్టీయా లేకపోతే లైక్ నార్మల్ రెస్పాన్సిబుల్ థర్డ్ పార్టీయా. సో అలా సో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా. సో నేను 3 పైల్స్ ఇస్తాను. 3 పైల్స్లో మీకు నచ్చిన పైల్ మీరు చూస్ చేసుకోండి. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్. మీకు నచ్చిన ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో అన్నీ ఒకటే ఇమేజెస్ బట్ డిఫరెంట్ స్టైల్స్. సో మీకు ఏదైతే మోస్ట్లీ డ్రాన్ చేస్తారో అది చూస్ చేసుకోండి. ఓకేనా. సో పైల్ 1. సో ఇది పైల్ 1. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో పైల్ 1 అండ్ పైల్ 2. ఓకే. సో పైల్ 2 అండ్ ద లాస్ట్ వన్ పైల్ 3. సో 1, 2 and 3. ఓకే, మీకు ఇమేజ్ క్లారిటీగా వచ్చి ఉంటే చూడండి, మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. ఇది 1, ఇది 3. ఓకే, ఇమేజ్ డిఫరెన్స్ చూడండి. అండ్ సెకండ్ వన్. సో మీకు ఏ ఇమేజ్ అయితే ఎక్కువగా మీరు ఇష్టపడ్డం ఒకటి కావచ్చు, మీరు ఒక మనసులో అనుకుంటారు ఈ ఇమేజ్లో ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని. సో టక్కని ఏదైతే మీకు ఎక్కువగా బ్లింక్ 2 to 3 seconds లోపు ఏదైతే బ్లింక్ అవుతుందో సో ఆ పైల్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఇది పైల్ 1, ఇది పైల్ 2 అండ్ 3. ఓకే. ఓకే. సో ఇంకొకటి ఏం చేద్దామంటే ఇప్పుడు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరు చూస్తాం. థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి వద్దులే, థర్డ్ పార్టీ ఎవరో చూద్దాం. సో ఓకే, మీ ఎనర్జీస్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఈ పైల్స్ మీరైతే లేదా మీ ఎనర్జీస్ చూసైనా కంటిన్యూ చేయండి. ఓకే. సో ప్రజెంట్ మీరు ఉన్న ఎనర్జీ ఏంటి ప్రజెంట్. ఓకే. సో నేను పాస్ట్ చూడట్లే, ఫ్యూచర్ చూడట్లే, జస్ట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఎప్పుడైతే ఈ వీడియో చూస్తారో అప్పుడు మీ ఎనర్జీ ఏంటి. సో దాన్ని బట్టి మీరు పైల్ని అయితే చూస్ చేసుకోండి. ఓకే. సో జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, ఎప్పుడైనా చూడొచ్చు, ఎప్పుడు చూసినా రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా. వావ్, ఇట్స్ ఎ గుడ్ న్యూస్ అండ్ గుడ్ సైన్ ఫర్ స్టార్టింగ్ ద రీడింగ్. సో ఇది వర్తబుల్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా. సో ఓకే, పైల్ నెంబర్ 1. పైల్ నెంబర్ 1 మీ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, మీరున్న సిచ్యుయేషన్, నాట్ క్యారెక్టరిస్టిక్స్, మీరున్న సిచ్యుయేషన్. ఓకే, మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ పైల్ నెంబర్ 1. ఓకే, ఇంకొక కార్డు కూడా వస్తుంది పైల్ నెంబర్ 2 అండ్ పైల్ నెంబర్ 3. లాస్ట్ పైల్ నెంబర్ 3 మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్. ఓకే, ఇంకొకటి తీయాలనిపిస్తుంది, తీస్తాం. ఓకే. సో మీకు ఇప్పుడు కనిపిస్తుందా ఇమేజ్ విత్ కార్డ్. ఓకే. సో మీకు నచ్చిన ఫైల్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. జస్ట్ మీ ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాం. సో ఈ 2 ఫైల్స్ కొంచెం పక్కన పెట్టాలి. ఓకేనా. సో ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాము. 1 minute. మీకు కనిపించాలి కదా ఈ ఫైల్ ఏంటి.
సో అందుకని ఓకే. సో ఎవరైతే రీడింగ్ అయితే చేస్తున్నామో వాళ్ళపైన ఇది. అప్పుడు మనకు రీడింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ మీ క్యారెక్టరిస్టిక్స్ చెప్తా. పాయింట్ నెంబర్ 1. సో ఓకే, మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే న్యూ బిగినింగ్స్ చేయాలా, ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్, మీకే అర్థం కావట్లేదు ఏం చేయాలి ఏంటి అనేది మీకే అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అండ్ ఓకే పర్లేదు, ఏదో మీ విషయాలు సాగుతున్నాయంటే సాగుతున్నాయి అంతేగాని బట్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, లేకపోతే నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆలోచించాలా, సో ఆలోచించాలా వద్దా అనే డెసిషన్ అయితే సో రెండిట్లో ఉంటారు. ఒకటైనా ఆలోచిస్తూ ఉండాలి, కొత్త బిగినింగ్ అయినా చేస్తూ ఉండాలి, అంటే మూవ్ ఆన్ అయిపో ఉండాలి. లేదు అంటే సో కంప్లీట్ చేంజ్ అయినా ఉండాలి. సో ఏదో ఒక సిచ్యుయేషన్ అయితే ఉండాలి. అండ్ మీ లైఫ్లో అయితే సో వర్క్స్ అయినా ఏదైనా కమ్యూనికేషన్స్ అయినా ఏదైనా కూడా మంచిగానే ఉంది. ప్రజెంట్ మీ లైఫ్ బాగానే ఉంది, ఓకే, నో ప్రాబ్లం. మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు, ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. ఏం చేయను నేను, సో నేను నా పాటికి నేను పోతాను అనే ఎనర్జీలో ఉన్నారు. ఓకే, సో అది మీరైతే ఈ పైల్ని వాచ్ చేయండి. ఓకే, మీ ఎనర్జీ అదైతే. సో ఇప్పుడు చూద్దాం థర్డ్ పార్టీ ఎవరు మీ లైఫ్లో. ఐ మీన్ మీ హస్బెండ్ లైఫ్ అండ్ మీ లైఫ్ అండ్ మీ హస్బెండ్ లైఫ్ ఆర్ మీ పార్ట్నర్ లైఫ్ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళలో థర్డ్ పార్టీ ఎవరు అండ్ ఎప్పుడు రిమూవ్ అవుతారు, అది రొమాంటిక్ థర్డ్ పార్టీయా కాదా. సో ఈ 3 థింగ్స్ మనం తెలుసుకుందాం. అండ్ మీ హస్బెండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ప్రజెంట్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ హస్బెండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ వైపు ఎలా ఉన్నాయి, థర్డ్ పార్టీ వైపు ఎలా ఉన్నాయి. ఓకేనా, సో ఇది చాలా పెద్ద రీడింగ్. ఓకే, ఫస్ట్ థర్డ్ పార్టీ ఎవరు. సో థర్డ్ పార్టీ ఎవరు, పాయింట్ నెంబర్ 1. హూస్ థర్డ్ పార్టీ, పాయింట్ నెంబర్ 1. థర్డ్ పార్టీ ఎవరు. మీకు కార్డ్స్ కనిపించకపోయినా పర్లేదు, నేను చెప్తా, జస్ట్ వెయిట్ చేయండి. నేను కొన్ని కన్ఫర్మేషన్స్ చేసుకొని సో థర్డ్ పార్టీ ఎవరు, ఏంటి, ఏం జరుగుతుంది, అండ్ మీ పర్సన్ వాళ్ళతో ఎలా ఉన్నారు, అండ్ మీతో ఉన్న ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్తా. ఓకే, జస్ట్ వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషను ఆర్ మీ సిచ్యుయేషను ఏదైనా కావచ్చు. ఇక్కడ మోస్ట్లీ నేనైతే థర్డ్ పార్టీ గురించే తీసాను కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్తో కూడా ఎమోషనల్లీ డిస్కనెక్ట్ అయిపోయారు. అంటే ముందున్న ఫీల్ కావచ్చు, ముందున్న మాటలు కావచ్చు, ముందున్న బాండింగ్ కావచ్చు, ఇప్పుడు లేదు. సరేనా, సడన్గా డిస్ట్రాక్ట్ అయిపోయింది. అండ్ ఈ పర్సన్ కూడా ఆ 2 సిచ్యుయేషన్లో నుంచి మూవ్ అయిపోవాలి, బయట రావాలి, పారిపోవాలి అనే ఎనర్జీ అనిపిస్తుంది మీ పర్సన్ది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే సో ఓకే యా ఇలా పారిపోవాలనిపిస్తుంది. అండ్ యా ఓకే, సో నేను నేనే అనుకుంటున్నానంటే థర్డ్ పార్టీ వాళ్ళకి తెలిసిన వాళ్ళే, సో మోస్ట్లీ క్లోజ్గా ఉండే వాళ్ళే. ఇది ఫ్రెండ్సా, ఫ్యామిలీయా, లేకపోతే అదర్స్ అంటే సో ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫ్యామిలీ ఉన్న వాళ్ళే ఎక్కువగా థర్డ్ పార్టీ అనమాట. అది కూడా యంగ్ ఎనర్జీ, నాట్ ఏజ్డ్ పర్సన్. ఓకే, సో ఒక ఉమెన్ ఎనర్జీ కనిపిస్తుంది. ఆ ఉమెన్ కూడా పెద్ద అందం ఏం లేదు, జస్ట్ బయటికి చూస్తే అంటే లోపల ఏదో కఠినంగా కనిపిస్తారు కానీ బయటకి ఏమంత లేదు. ఒక ఉమెన్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ అదే థర్డ్ పార్టీ మెయిన్గా. అండ్ యా వాళ్ళేమో మంచిగానే సో వాళ్ళైతే డిస్టర్బెన్స్ అయిపోయారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు కొత్తగా చూసుకుంటున్నారంట. సో కొత్తగా చూసుకోవడము, కొత్తగా వాళ్ళు మూమెంట్ ఇవ్వడము, సో ఏదైతే సో వాళ్ళు కూడా వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటున్నారు. సో ముందులాగా లేదు. ఓకేనా, ముందైతే ఎంత బాగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు, ఎంత బాగా ఒకరికొకరు మాటలు చెప్పుకున్నారు, ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్నారు. ఓకే, సో వాళ్ళ వీళ్ళ కష్టాన్ని వాళ్ళు పంచుకోవడం, వీళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు పంచుకోవడం ఇలా చేశారు. ఇది ఫ్యామిలీ. ఓకే, ఇది ఫ్యామిలీ బాగా సపోర్టివ్ ఇచ్చున్నారు. ఓకే, ఎక్కువగా అది మదర్ అయినా కావచ్చు, లేకపోతే బట్ యంగ్ ఎనర్జీ, 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, యంగ్ అండ్ కొంచెం ఏజ్డ్ పర్సన్, 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక మీడియం లైక్ అరౌండ్ 55 లైక్ దట్. ఓకే, 55 అండ్ ఒకటైతే 23,
త్రీ ఎక్కువగా 3 నంబర్. ఓకే, అది 3లో ఏదైనా ఉండొచ్చు. అదే అనమాట. సో థర్డ్ పార్టీ అయితే ఫ్యామిలీని. ఓకే, ఈ థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు మీ లైఫ్లో నుంచి? థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎప్పుడు పూర్తిగా శాశ్వతంగా విముక్తి పొందుతారు? ఇప్పుడైతే ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఇంకా మీ దగ్గరికి రాలేదంటే ఏంటి? వాళ్ళని వదలకుండా చెప్పండి, రైట్? సో ఇప్పుడు థర్డ్ పార్టీ అనేవాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారు? పాల్ నెంబర్ 1కి ఎప్పుడు వెళ్ళిపోతారు? ఇప్పుడు వెళ్ళిపోతారు. అబ్బా, సో మీరు ఏమైనా అనుకోండి, 1 2 లాస్ట్ 1 2. ఓకే, ఆగస్ట్లో మ్యాక్సిమం వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఏం మంత్? జూన్, రైట్? జూలై, ఆగస్ట్లో అయినా వెళ్ళిపోవాలి. విత్ ఇన్ 3 months. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో అప్పటి నుంచి 3 to మోస్ట్లీ 3 months లేదా 4 months. ఇంకా డెడ్ ఎండ్ అంటే 4 months. ఓకే, ఇంకా బ్యాడ్ సాడ్ సిచ్యుయేషన్ అయితే 8 months. బట్ మోస్ట్లీ 3 months. ఓకే, 1 to 3 months. కొంతమందికి 1 monthలోనే పోయే ఛాన్స్ ఉంది, కొంతమందికి 3 monthsలో పోయే ఛాన్స్ ఉంది, కొంతమందికి 8 monthsలో పోయే ఛాన్స్ ఉంది. సూపర్. ఓకే, 100%. ఇప్పుడు ఏం చేస్తామంటే మీ పర్సన్ ఎనర్జీస్ వాళ్ళతో ఎలా ఉన్నాయి, మీతో ఎలా ఉన్నాయి. ఓకే, సో ప్రజెంట్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అండ్ ఎనర్జీస్ లైక్ ఫీలింగ్స్ కావచ్చు, భావాలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీతో అండ్ మీతో. థర్డ్ పార్టీతో మీతో ఫైల్ నెంబర్ 1. ఓకే, సో థర్డ్ పార్టీ అండ్ ఓకేనా, వెరీ గుడ్ నాన్న. సో థర్డ్ పార్టీతో యాక్చువల్గా డిస్టెన్స్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు, డిస్టెన్స్ తీసేసుకోవాలి. ఇప్పటి వరకు మనకు ఒక సైకిల్ అయిపోయింది. నా కర్మబంధానికి తగ్గట్టు నేనైతే అనుభవించాను, ఇంకా నేను అనుభవించదలుచుకోలేదు. ఓకేనా, అది నీ పర్సన్ వచ్చే ఫీలింగ్స్. మనుషులు తన ఇంట్యూషన్ ఈజీగా చెప్పేస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక కర్మ వల్ల నిన్ను ట్రాప్ చేసేసి ఇది చేసేసారు అని చెప్పేస్తున్నారు. ఓకేనా, అండ్ మీ సరికి వచ్చేసరికి ఇంతవరకు ఉన్న మల్టిపుల్ ప్రయారిటీస్, కన్ఫ్యూజను అండ్ ఈ బ్యాలెన్స్ లేక లైఫ్ని ఎలా చేయాలి ఏంటి అని అర్థం కాకుండా ఉంది. బట్ ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోబోతున్నారు, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా నిలబడేటట్టుగా ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. అది కూడా మీరు లాస్ట్ 1 more కార్డ్. ఓకే, సో ఈ 2 cards వచ్చాయన్నమాట. సో యాక్చువల్లీ స్నేకీ ఎనర్జీస్ నుంచి డెసిషన్ అయితే తీసుకుంటారు. సి ఫ్యామిలీ కార్డ్ వచ్చింది, లైక్ హెరఫంట్ వచ్చింది. హెరఫంట్ అంటే సో మీకు ఒకవేళ అందరినీ కలిసి పెద్దల రకంగా పెళ్ళి జరిగి అందరి చుట్టుపక్కల తెలిసి, సో లైక్ మామూలుగా ఎవరైతే ట్రెడిషనల్ వేలో పెళ్ళి చేసుకుంటారో అలా మీ బంధాన్ని మళ్ళీ కూడా ఈ పాస్ట్లో ఉన్న చేంజ్ని మొత్తాన్ని, బ్యాగేజ్ని మొత్తాన్ని వదిలేసి ఈ పొజిషన్కి అయితే రావాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ఒకవేళ బట్ నేను చెప్పాను కదా ఇంతవరకే, సో విత్ ఇన్ 8 months లోపు ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. సో కొంతమందికి స్నీకీ ఎనర్జీ అనిపిస్తుంది నాకు. బట్ నాట్ అన్ ఇష్యూ, అది కూడా మీకు నేను చెప్పినట్టు 8 months లోపు ఆ స్నీకీ ఎనర్జీ, రీగ్రెట్ ఫీలింగ్స్, డబుల్ మైండ్ సెట్స్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయిపోతాయి, లైక్ ఫేడ్ అయిపోతాయి. ఓకేనా, సో అంటే ఫేడ్ అంటే తొలగిపోతాయని, సో ఉండవు అని చెప్పేసి అనమాట. ఓకేనా, సో అది అండ్ మీ ఫీలింగ్స్ చూసాను అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ పక్కన ఉన్న ఫీలింగ్స్ చూసాను. సో అతని ఫీలింగ్స్ అయితే పర్ఫెక్ట్, రైట్? దెన్ మనము సెకండ్ ఫైల్కి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫైల్ నెంబర్ 1 మీకు ఎంతవరకు రెజనేట్ అయిందో మీరైతే చెప్పండి. ఓకేనా, ఈ పర్సన్ యాక్చువల్గా భయపడే పర్సన్, సిచ్యుయేషన్కి భయపడి మనుషులకి భయపడి ముందరికి రాకుండా ఉండే పర్సన్. ఇప్పుడు ఏంటంటే ఒక 10 మంది ఒక పక్కన మాట్లాడితే ఆ పక్కన వెళ్ళిపోతాడు, అలాంటి పర్సన్. మీరు ఒక్కరే ఉన్నారు, ఇంకొకరి పక్కన 4 members ఉంటే ఆ పక్కన నిలబడేస్తాడు, అలాంటి పర్సన్ యాక్చువల్గా. హీ నీడ్స్ టు చేంజ్. మీరు ఒకవేళ కలిసిన తర్వాత కూడా ఈ పర్సన్ని చాలా చేంజ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి,
అసలు నీ వైఫ్కి అండ్ అదర్స్కి తేడా అంటే, ఫ్యామిలీకి అదర్స్కి తేడా అంటే ఇవన్నీ చూపించాలి. ఓకే, అండ్ వాళ్ళ నిజ స్వరూపాలు కూడా మీరు చూపించాలి. ఓకే, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే టు యూ. నిజ స్వరూపాలన్నీ కూడా ఎలా బయట పెడతారో నాకు తెలియదు, కానీ బయట అయితే పెట్టాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాం. 2 ఇదే కదా మీరు చూస్ చేసుకున్నాను. ఓకే, ఫైల్ నెంబర్ 2. వావ్ 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 వావ్. ఓకే, సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళ ఎనర్జీస్ చూద్దాం, ప్రజెంట్ ఎనర్జీస్. సో మీరు చాలా బౌండరీస్, ఒక క్వీన్ ఎనర్జీ మీది. ఇంకా వద్దు అంటే వద్దు, వదిలే, నేనే డిస్టెన్స్ తీసుకుంటా, ఇంకా నాకు అవసరం లేదు, నేనెంతో చేశాను, నేనెంతో మెయింటైన్ చేశాను, ఎంతో క్లియర్గా ఉన్నాయి, ఎంతో ట్రస్ట్ వర్తీగానే, ఎంతో క్లియర్గా ఉన్నాయి, ఇంకా నాకు అవసరం లేదు, నేనే డిస్టెన్స్ తీసుకుంటా, నా పని నేను చేసుకుంటా, నీ నుంచి నేను డిస్టెన్స్ తీసుకుంటా అనే ఎనర్జీలో మీరు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం మీ లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ ఎవరు, అండ్ వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు ఏంటి. సో నాకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో సెకండ్ పైల్. ఓకే, సో మీ ఎనర్జీస్ చెప్పాను కదా, మీరు చాలా స్ట్రాంగ్ లేడీ చెప్తున్నా కదా, స్ట్రాంగ్ లేడీ. కొట్టారంటే కొట్టేస్తారు, తిట్టారంటే తిట్టేస్తారు. మోస్ట్లీ కొట్టడమే, మాటల కంటే చేతలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. సో ఒక్కసారి వద్దనుకుంటే వెనక్కి కూడా చూడరు, అలాంటి పర్సనాలిటీ మీది. అండ్ ప్రజెంట్ కూడా మీరు అలానే ఉన్నారు. ఇంతవరకు చేసింది చాలు, ఇంకా నాకు అవసరం లేదు, నీకు వెయిట్ చేశాను నీ కోసము, బట్ వాట్ యూ డిడ్, సో యు ఆర్ నాట్ రియలైజింగ్ రైట్ అనే ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ పైలు చేసేటప్పుడు నాకు వాటర్ తీసుకోవాలనిపించింది. సో అందుకే వాటర్ తీసుకొచ్చా. ఏమో మరి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది నిజంగానే. సో ఏమో మరి, ఈ పైల్ రీడింగ్ చూద్దాము. సో మీ రీడింగ్ ఇప్పుడు చూద్దాం. వావ్ వావ్, వాట్ ఏ ఎనర్జీ. యాక్చువల్లీ నాకు వాటర్ తీసుకోవాలనిపించింది అన్నట్టు అనిపించింది, లైక్ సంథింగ్. ఓకే, ఏదో రిలీజ్ చేస్తున్నారు మీరు. ఓకే, రిలీజ్ చేసి సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. దట్స్ వాట్, లెట్స్ సీ. సో పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరు. ఓకే, ఫస్ట్ వచ్చేసిందమ్మా ఒక అందగత్తె. ఓకే, ఒక అందగత్తె, డబ్బులు బాగా పెట్టుకున్న అందగత్తె. ఏం బతుకులు. ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీ నుంచే మొదలైంది, అర్థమైందా? ఫ్యామిలీ నుంచే, ఫ్యామిలీ కూడా డబ్బు కోసమే, మొత్తం మనీ కోసమే. సూపర్ పైలి, ఇంకా సూపర్ అంటే సూపర్ పైలి. సో ఇక్కడ సో ఫ్యామిలీ 100% ఫ్యామిలీ, అండ్ మనీ కోసం వాళ్ళు ఇదంతా చేశారు, డబ్బుల కోసం చేశారు, వాళ్ళ లైఫ్ హెల్తీగా వెల్తీగా ఉండాలని ఇదంతా చేశారు. అండ్ సి ఎవరిమే మదర్ సిస్టర్ ఉంటే సిస్టర్. ఓకేనా, సో అది ఏ సిస్టర్ అయినా అవ్వచ్చు, సిస్టర్ ఇన్ లా అవ్వచ్చు. ఓకే, ఫ్యామిలీలో ఉన్న సిస్టర్ ఇన్ లా ఆర్ మదర్, కేరింగ్ పర్సన్, ఎవరైతే కేర్గా చూస్తారో వాళ్ళు ఎక్కువగా వాళ్ళ పైన కేర్ చూపించేవాళ్ళు ఇక్కడ. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే సో అలాంటి కేరింగ్ పర్సన్ తర్వాత ఏమయ్యారు,
గుర్తొచ్చాయంట వాళ్ళకు. ఏం గుర్తొచ్చాయి? వాల్యూస్ గుర్తొచ్చాయంట. సో మీ నుంచి డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత, మీరు క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళకు ఫ్యామిలీ ఏంది, ఎవరు భార్య, ఎవరు భర్త, ఎవరు ఏంటి రిలేషన్షిప్, నేనేం చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రిలేషన్షిప్ గుర్తొచ్చిందంట వాళ్ళకు. సో పద్ధతిగా ఎవరికి పెళ్ళయింది, 10 మంది ముందర ఎవరికి పెళ్ళయింది అని చెప్పి తర్వాత గుర్తొచ్చిందంట. చేసేటివన్నీ చేసేసిన తర్వాత, ఓకే, అయిపోయినవన్నీ అయిపోయిన తర్వాత గుర్తొచ్చిందంట. తర్వాత ఇప్పుడు ఏంటంటే, నేను ముందున్న కేర్ ఇప్పుడు తీసుకోను, ఇప్పుడు నేను ఒక ఫ్రీ బర్డ్, నేను ఇప్పుడు తీసుకోను, నేను ఒక బాధ్యతారహితం. ముందు బాగా కేర్ తీసుకున్నారంట, నీ పర్సన్ కానీ అవతల పర్సన్ కానీ. సో ఇద్దరు ఎనర్జీస్ ఇది. సో ఇప్పుడు ఏంటంటే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, ఒక ఫుల్ ఎనర్జీ. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, ఆమె కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోదంట. అది మదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. సో ఇది ఒక ఫ్యామిలీ పర్సన్, 100% ఫ్యామిలీ పర్సన్, మనీ మైండెడ్ పర్సన్. మనీ కోసమే ఇదంతా చేస్తున్నారు, ఓకే. అండ్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. మీ పర్సన్ని కన్ఫ్యూజన్లో పెట్టేసి, మల్టిపుల్ ప్రయారిటీస్ పెట్టేసి, హద్దులు పెట్టేసి, బౌండరీస్ పెట్టేసి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. కలిసిన ముగ్గురు, దీంట్లో ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు, అండ్ యంగ్ లేడీ ఉంది, అండ్ ఒక మాటల మాంత్రికుడు ఉన్నాడు ఇందులో. మాటలు ఎలాగైనా మార్చేసి, అంటే వాళ్ళకు అనుగుణంగా, అంటే మీ పర్సన్కి అనుగుణంగా ఫ్యామిలీ రూల్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీని గుర్తు చేయడము, అలా బాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారమ్మా. ఈ పైలు వాళ్ళని ఏంటంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, ఎక్కువగా చెప్పాలంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్. సో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పక్కన పెడితే, ఇప్పుడు అవంతా చూడలేదు నేను. సో ఇక్కడ వచ్చిన ప్రకారం చెప్తున్నా, మీ పర్సన్ కూడా మనీ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్. అంత తినేశారు మీ పర్సన్ దగ్గర. చాలా కన్ఫ్యూజన్ పెట్టేసి, మెంటల్ ఎక్కిచ్చేసి, ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక వాళ్ళైతే భలే సెలబ్రేట్ చేసుకున్నారు. చూడు, ఆ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, అంటే మీకు డిస్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న హ్యాపీనెస్ అంతా ఇంత కాదు తెలుసా. ఈ 3 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, అండ్ ఆ ఇండిపెండెన్స్. సో ఈ ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్, అది ఎవరో తెలియదు, అది వాళ్ళ మదర్ కావచ్చు, ఇంకా ఎవరో ఒక లేడీ, ఓకే, ఒక లేడీ అనుకోండి, ఒక లేడీ టైప్ ఉన్న ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఏంటంటే, ఇప్పుడు పాతదంతా వదిలేసి మూవ్ ఆన్ అవుతున్నారు, చేంజ్ కోసం వెతుకుతున్నారు. ఆ చేంజ్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. అదొక చిన్నది కన్ఫర్మ్ చేసుకుంటా నేను. వావ్, వాట్ ఏ వండర్ స్టోరీ. ఎంత బాగుంది స్టోరీ, అయితే చాలా నచ్చింది నాకు. వావ్, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారా అంటే, భార్యని పక్కన దోసేసి, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి, డబ్బుల కోసము, మీ పక్క సపోర్ట్ కోసము, వాల్యూస్, రూల్స్, సొసైటీ అని. అంటే భార్య సొసైటీకి సంబంధించింది కదా, సొసైటీలో పెళ్ళి జరగలేదా చెప్పాలి. సో అంటే వావ్, వట్టే మెంటాలిటీస్ యార్. ఫస్ట్ మీ పర్సన్ అనే పర్సన్ కరెక్ట్గా లేరు ఇక్కడ. సో ఆ పర్సన్కి ఏదో సంథింగ్ జరిగింది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏ విధంగా చేశారు అండ్ చేంజ్ ఏంటి, ఆ రెండు చూస్తాను. కన్ఫ్యూజన్ ఏ విధంగా చేశారు, ఒంటరితనాన్ని ఎక్కువగా క్రియేట్ చేసేసారు. అండ్ చేంజ్ ఏంటి అంటే, స్లీప్లెస్ నైట్స్, లైక్ ఓవర్ థింకింగ్ చేయడం ఎక్కువ అయిపోయింది. సో ఇది చేంజ్ అవ్వాలా వద్దా, ఆ ఇండిపెండెంట్, సో అది ఎవరైనా అవ్వచ్చు, మీ పర్సన్ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు. సో ఇక్కడ నేను వాళ్ళందరి ఎనర్జీస్ చూస్తున్నా. సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కాబట్టి, సో ఓకే, డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. సో కన్ఫ్యూజన్ ఏ విధంగా క్రియేట్ చేశారంటే, ఒంటరి వాడిని చేసేసారు. లాస్ట్కి ఒంటరి వాడివి నువ్వు, నిన్ను అందరూ వదిలేస్తారు అనే విధంగా క్రియేట్ చేసేసారు. లేదు అంటే నీ లైఫ్లో నీ వైఫ్ కావచ్చు, అదే నీ పార్ట్నర్ నిన్ను ఒంటరిదాన్ని చేసేస్తుంది, ఒంటరి వాడిని. సో ఏదైనా మీ జెండర్ స్పెసిఫిక్, ఒంటరిగా చేసేసి నీకు ఒక ఒంటరి జీవితం అయిపోతుంది అని చెప్పి బాగా ఎక్కించి, నమ్మించి, మోసం చేశారు, ఓకేనా. అండ్
చేంజ్ ఏంటి అంటే స్లీప్లెస్ నైట్స్. ఇంతవరకు చాలా స్లీప్లెస్ నైట్స్ వాళ్ళు కూడా చేశారంట. లైక్ వాళ్ళు కావచ్చు, నీ పర్సన్ కావచ్చు. ఇప్పుడు ఇది కూడా కన్ఫర్మ్ చేసిస్తా. సో ఇక్కడ ఎవరు, మీ పర్సన్ థర్డ్ పార్టీని, మీ పర్సన్ థర్డ్ పార్టీని ఓవర్ థింకింగ్ చేసి చేంజ్ వస్తుండేది. మీ పర్సన్ థర్డ్ పార్టీని, మీ పర్సన్ థర్డ్ పార్టీని, యా థర్డ్ పార్టీ, ఎక్కువగా థర్డ్ పార్టీ వాళ్ళు స్లీప్లెస్ నైట్స్ చేశారంట. ఎందుకు స్లీప్లెస్ నైట్స్ చేశారు? ఎందుకు చేంజ్ అవ్వలేకపోయారా? ఎందుకు స్లీప్లెస్ నైట్స్ చేశారమ్మా మీరు? మ్యాటర్ ఏంటి? ఈ కర్మబంధాన్ని ముగించాలని లేదంట వాళ్ళకి. ఈ కర్మలోనే, ఈ సైకిల్లోనే ఇంకా తిరగదాము, ఇంకా హ్యాపీగా ఉందాము, ఇంకా మనీ తెచ్చుకుందాము, ఇంకా లైక్ ఇంకా ఏమంటారు, పైశాచిక ఆనందం. ఓకే, సో ఒకవేళ యంగ్ ఎనర్జీ అయితే పైశాచిక ఆనందం పొందుదాము, ఈ వరల్డ్ ఎలా అయితే ఉందో అలా కంప్లీట్ అవ్వకూడదు అని చెప్పి ఇలా ఇంటెన్షన్. బట్ అది కంప్లీట్ అవ్వాలి. ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఎలానే స్టక్ అయిపోతే ఎలా? ఇలా స్టక్ అయిపోవాలని ఉన్నారు వాళ్ళు. చాలా రాంగ్ మెంటాలిటీ, వరస్ట్ మెంటాలిటీ. ఎందుకు? మెయిన్ కారణం ఏంది? ఎందుకు స్టక్ అయిపోవాలనుకుంటారు? మనీ ఎట్టయినా తీసుకోవచ్చు కదా, ఏంటి అసలు రీజన్ ఏంటి? అసలు రీజన్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో బర్డెన్స్ ఉన్నాయి. వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలియదు. వాటిని ఎలా గోల్స్, ఆ గోల్స్ని ఎలా ఇది చేసుకోవాలో తెలియదు. లైక్ వాళ్ళకు ఒక జ్యువెలరీ కొనుక్కోవాలి, ఒక ఇది కొనుక్కోవాలి, ఒక హౌస్ కొనుక్కోవాలి, ఒక ల్యాండ్ కొనుక్కోవాలి. సో వాళ్ళకి ఆ కెపాసిటీ లేదు, సంపాదించే కెపాసిటీ లేదు. ఓవర్ బర్డెన్, ఓవర్ స్ట్రెస్ అంతా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ లైఫ్ ఏం బాగానే ఉంటుంది, ఓకే, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. బట్ వాళ్ళు ఈ దరిద్రపు మెంటాలిటీలో పడిపోయినారు. ఒకరిని ట్రాప్ చేసి డబ్బులు తెచ్చుకుందాం, ఒకరిని ట్రాప్ చేసి మనం బాగుపడదాం, ఒకరిని ట్రాప్ చేసి మనం సంపాదించుకుందాం, అలాంటి బ్యాడ్ ఎనర్జీలో పడిపోయారు. ఓకే, సో లెట్స్ ఫేస్ దేర్ కర్మ. ఓకే, ఇప్పుడు మనం ఎప్పుడు ఎండ్ అవుతుందో చూద్దాం జస్ట్. సో మ్యాక్సిమం నేనైతే అనుకుంటున్నా 100% చెప్తాను నేను ఈ పైల్ వాళ్ళకి. బికాస్ ఐ రీడ్ డెప్త్ అనమాట. కొంచెం టైం ఇవ్వాలి నాకు, ఓకే, ఎందుకంటే నేను 100% చెప్పాలి మీకు. ఐ లవ్ దిస్ పైల్. ఫోర్ మంత్స్ 3 monthsకి కొలాప్స్ అయిపోతుంది, 4 monthsకి చేంజ్ వస్తుంది. ఓకే, అంతే. 4, 3, 10, 6, 8, 3 ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. 3 monthsకి మొత్తం చెదిరిపోతుంది, చెదరైపోతుంది. 3 months అనే కాదు పీపుల్, నేనేం చెప్తానంటే ఇది మంత్సా వీక్సా కూడా చెక్ చేస్తూ ఉన్నాను. మంత్సా వీక్స్, మంత్స్ ఎక్కువ మంది ఉన్నారా, వీక్స్ ఎక్కువ మంది ఉన్నారు? మంత్స్, వీక్స్, ఓకే, వీక్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, 3, 4, 8, 10, ఇంకొకటి అయితే చెప్పండి 6. సో వావ్, వీక్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా. వీక్స్లో ఈ హార్డ్ బ్రేక్ అయిపోయి పెరిగిపోతుంది. డోంట్ వరీ. ఇప్పుడు మనం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ వాళ్ళ వైపు అండ్ మీ వైపు. ఓకే, వావ్, వాళ్ళ విషయంలో వదిలి వచ్చేయాలి, నేను ఇంక కష్టం పడలేను అనుకుంటున్నారు. మీతో మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు. వాళ్ళతో తప్పు రైట్ అర్థమైపోయింది. మీతో చీట్ చేసిన విషయాలన్నీ గుర్తొచ్చాయి. ఓకే, మీతో భయపడి మిమ్మల్ని భయపెట్టి వెనక్కి స్టెప్ తీసుకొని ఓకే మూమెంట్ అయితే చేయాలి అనుకుంటున్నారు. సీ ఆల్ ద
పాజిటివ్ కార్డ్స్. ఓకే, ఇది దానికి వచ్చింది. ఓకే, సో ఫైనల్గా జస్టిస్ కూడా మీకే. ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని చేసినా కూడా న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. రీయూనియన్ ఉంది. ఓకే, సో చెప్పాను కదా, వాళ్ళది ఎండ్ అయిపోయిన వెంటనే, ఎండ్ అయిపోయిన విత్ ఇన్ 1 మంత్ అంటే మ్యాక్సిమం 1 or 2 monthsలో మీ దగ్గరికి వచ్చేయడం అయితే జరుగుతుంది. డోంట్ వరీ మా, మీరు జస్ట్ సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేయండి అండ్ తెలుసుకుంటూ ఉండండి. ఎవరినో ఒకరిని అక్కడ పెట్టి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళేంటి, వాళ్ళ లైఫ్ సిచ్యుయేషన్ ఏంటి, ఇవన్నీ మీరైతే తెలుసుకుంటుండండి. ఓకేనా, అంతేనా, ఇంకేమైనా చూడాలా, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పైల్ నెంబర్ 2, లవ్ యూ ఆల్, బై బై. అండ్ ఇప్పుడు మనం పైల్ నెంబర్ 3 వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. సో వాళ్ళు బాధపడతారు కదా మనం రీడింగ్ చూడకపోతే. సో పైల్ నెంబర్ 1 బాగా వచ్చింది, 2 బాగా వచ్చింది. 2 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అమ్మ. ఎవరో కానీ టూ మచ్ ఇంట్రెస్టింగ్ పైల్, టూ మచ్ ఇంట్రెస్టింగ్. డబ్బుల కోసము, వాళ్ళ పైశాచిక ఆనందం కోసము, ఇంకొకటి ఏమంటారబ్బా, వాళ్ళ ఈగోల కోసము. ఈగో కంటే ఎక్కువగా పైశాచిక ఆనందం ఎక్కువగా అనిపిస్తుంది నాకు. ఓకే, మనీ ఎక్కువగా అనిపిస్తుంది. మనీ అండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు అంతే. హౌస్లోనే జరుగుతుంది, ఫ్యామిలీని. బట్ వాళ్ళ ఫీలింగ్స్ మీ పర్సన్కి బాగా తెలుసు, మీ పర్సన్కి తెలుసు, మీ పర్సన్ కూడా వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఉండేలా చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇది డీప్ రీడింగ్లోనే తెలుస్తుంది. సో మ్యాక్సిమం నేనైతే రాంగ్ వేలోనే చేసుకున్నారు అనిపిస్తున్నా. సో ఇప్పుడు పైల్ నెంబర్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో ఇది ఈ ఇమేజ్. ఓకే, సో ఈ హార్ట్ ఎవరైతే చూస్ చేసుకుని, ఇలాంటి హార్ట్, ఇలాంటి షేప్ హార్ట్, మీ ఎనర్జీస్ చూద్దామమ్మా ఇప్పుడు. మీ ఎనర్జీస్ చూద్దాం. వావ్, మీ ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయి. మీరు కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ దరిద్రాల పైన కంటే కెరియర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. న్యూ బిగినింగ్స్లో ఉన్నారు, న్యూ థింగ్స్లో ఉన్నారు. మీ ఇంట్యూషన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది. మీ ఇంట్యూషన్ మీకు అన్నీ చెప్తుంది. ఓకే, మొత్తం సూపర్ సూపర్ మీద అసలు. ఓకేనా, సో ఆల్ పైల్స్లో 2 and 3 కూడా అలానే ఉన్నాయి. వావ్, వాట్ ఎనర్జీ. ఓకే, సో లెట్స్ సీ. ఇప్పుడు ఏం చూద్దామంటే మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ. ఓకే, ఎవరు థర్డ్ పార్టీ, ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కూడా ఉంటుంది. సో థర్డ్ పార్టీ ఎవరు, సో మీ ఎనర్జీ అయితే కెరియర్ ఫోకస్లో ఉంటే చూసుకోండి. అంటే వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నా కెరియర్లో నేను ఎదగాలి, ముందుకెళ్ళాలి, న్యూ బిగినింగ్స్, కొత్త ఆఫర్ కోసం, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ ఇంట్యూషన్ మీకు బాగా చెప్తుంది. మీకు ఎవరో డివైన్ ఫెమినైన్ ఒక దేవత, లైక్ అమ్మవారు కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, లక్ష్మీమాత కావచ్చు, లేకపోతే ధనలక్ష్మి కావచ్చు, ఎవరో ఒక లేడీ ఫిగర్ అయితే మీకు సపోర్టివ్గా ఉంది. జస్ట్ మీకు క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ ఆమె మీకు ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, చాలా హెల్ప్ చేస్తుంది, క్లియర్ అవుతారు. ఓకే, సో ఏంటి ఫైల్ నెంబర్ 3 వాళ్ళ లైఫ్లో అందరికీ ఫ్యామిలీనే. కాకపోతే ఇక్కడ 2 వచ్చాయి ఎనర్జీస్, ఫీమేల్ ఎనర్జీ. అక్కడ ఓన్లీ ఫీమేల్ అండ్ బట్ ఇక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చింది. రైట్. ఇప్పుడు మీ లైఫ్లో చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి థర్డ్ పార్టీ ఎవరు, అందరికీ ఫ్యామిలీసేనా. ఓకే, ఏంటో వీళ్ళ బతుకులు అట్లా ఏదన్నా యాక్సిడెంట్లో పడపోకుండా సో మిమ్మల్ని జతాయిస్తున్నారు, మీ పిల్లల్ని జతాయిస్తున్నారు. ఆ దేవుడు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళవి పండట్లే, రైట్. వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ పాపాలు పండట్లే. థర్డ్ పర్సన్ ఎవరు, థర్డ్ పార్టీ ఎవరు. ఓకే అమ్మ, థర్డ్ పార్టీ ఎవరు, ఫైల్ నెంబర్ 3 లైఫ్ థర్డ్ పార్టీ. అబ్బా, మై గాడ్, హూ ఇస్ దిస్ థర్డ్ పార్టీ.
అమ్మ ఒక మేల్ పర్సన్ అమ్మ, ఒక మేల్ పర్సను చాలా మాటలు మార్చే వ్యక్తి. ఆ మనిషి అంటేనే యాక్చువల్గా ఆ మనిషిని చూస్తేనే అసహ్యం పుడుతుంది. సో చాలా ఒంటరితనంగా ఆలోచించి మరీ ఈ వర్క్ చేశాడమ్మా మీకు. ఓకే, మీ ఫ్యామిలీలో ఉన్న లైక్ మీ ఫ్యామిలీని అని కాదు, లైక్ మోస్ట్లీ నేనైతే ఒక ఎమోషన్స్ని కింగ్ టైప్ మెంటాలిటీ, లైక్ అందరికీ ఏంటంటే ఎలా చెప్పాలబ్బా మీకు, చాలా ఎక్కువగా ఒంటరిగా ఉంటాడు ఈ పర్సను. ఎక్కువగా ఒంటరిగా ఉండడము, ఆలోచించడము, మాటలను ఎలాగైనా మేనేజ్ చేయడము, ఒక కింగ్ అంటే కోపాన్ని, తన కోపాన్ని కూడా బయటికి చెప్పడం. మేల్ పర్సన్, లేడీ అయితే కాదు, మేల్ పర్సన్, టూ మచ్ మేల్ పర్సన్, నెగిటివ్ అటాచ్మెంట్, నెగిటివ్ అడిక్షన్, నెగిటివ్ థాట్స్. ఒక అతను ఎప్పుడు ఒక నెగిటివే, మొత్తం ఒక డెవిల్ ఎనర్జీ. ఓకే, సో ఒక మేల్ పర్సన్ ఈ లైఫ్లో అయితే ఉన్నాడు. ఆ మేల్ పర్సన్ వచ్చేసి ఓకే, తనకి ఇంకా శాస్త్రి జరగల. ఓకేనా, తను చాలా ఆలోచించి మీ విషయంలో ఆలోచించి బ్లాక్ మ్యాజిక్ ఒక ఏదో ఒకటి చేసి మీ పర్సన్కి ఏదో ఒక మాయమాటలు చెప్పడము, లేదంటే ఏదో సంథింగ్ నెగిటివ్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ సంథింగ్ లైక్ వర్క్స్, లైక్ I don't want to use this magics, okay, black magics, dark magics, yeah, dark energy, I could say that. Okay, సో డార్క్ ఎనర్జీ అనేది చాలా యూజ్ చేశారు నాన్న ఇక్కడ. సో ఇక్కడ మేల్ పర్సన్ ఓకే. సో ఆ పర్సన్కి ఏంది అంటే, సో అసలు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేక, అర్థం కాక, కంట్రోల్ చేసుకోక, నా మాటే వినాలి, నేను ఒక కింగ్ టైప్లో ఉండాలి, నన్ను తక్కువ చేసి మాట్లాడేస్తున్నారు అని చెప్పి ఆ ఒక చిన్న ఉద్దేశంతో ఈ పర్సన్ ఈ పని చేస్తున్నాడు. 100% మేల్ పర్సన్. ఓకేనా, సో అండ్ భయం ఉన్న పర్సన్ అంటే మనీ ఉంటుందా లేదా, లేకపోతే ఈ మనిషి నా కంట్రోల్ వింటారా లేదా అని ఒక భయం, అంటే నా కంట్రోల్ తప్పిపోతుందేమో అని ఒక చిన్న భయం కూడా ఇక్కడ కనిపిస్తుంది నాన్న నాకు. ఓకేనా, ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ వీళ్ళ దరిద్రం ఎప్పుడు పోతుంది మీకు. సో 154, ఓకే, 154 అండ్ 6. ఓకే, 154 6 months లోపు ఎప్పుడైనా వీళ్ళైతే మీకు రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ 5 అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ 1 more ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలా చేశారు. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇప్పుడైతే ఏమని చెప్పా, ఎందుకు చేశారని చెప్పా, బట్ మళ్ళీ 1 more టైం మీకు డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, అంతే. ఇప్పుడు చూడండి, సో వాళ్ళ కోరిక, మీకు సపరేషన్ కలిగించడం వాళ్ళ కోరిక. ఎందుకు అంటే వాళ్ళు మీరు వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఒక జడ్జిమెంట్గా జడ్జ్ చేస్తుంటే మీరు వినకుండా ఇలా చేశారంట. ఓకే, సో ఇలా కట్టిపడేసి మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్లో క్రియేట్ చేసి ఎండప్ చేసేసి మీ సిచ్యుయేషన్ని ఇలా చేశారు. ఎందుకంటే వాళ్ళకున్న కన్ఫ్యూజన్ అలాంటిది, వాళ్ళకున్న సో నెగిటివ్ ఎనర్జీస్, అంటే నెగిటివ్ ఏంటంటే మీరు ఎక్కడ మీరు ఎలాగైతే వినలేదో అలా ఇంకొక పర్సన్కి కూడా మీరు నేర్పించేస్తారు, వాళ్ళ మాట వినకుండా నేర్పించేస్తారు అని చాలా భయం అనమాట. ఇన్సెక్యూరిటీస్, నేను ఆల్రెడీ చెప్పా, ఇన్సెక్యూరిటీస్ వల్ల మిమ్మల్ని ఏమి చేయనీకుండా చేశారు. మిమ్మల్ని ముందర లేకుండా మీ పార్టే లేకుండా చేశారు, మీ చేతులని కట్టిపడేశారు.
ఓకే, మీకు ఒక ఎండింగ్ సిచ్యువేషన్ ఇచ్చేశారు. డోంట్ వరీ. ఓకే, దెన్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళ మాటలు విని కూడా భయపడి, సో అవునేమో నిజమేనేమో, ఇది నిజంగానే లైక్ మాకు ఏమన్నా ఇష్యూ వస్తుందేమో, అంటే వాళ్ళు చెప్పింది నిజమవుతుందేమో, వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారేమో, అంటే వీళ్ళ మాటలు విని అవతల వాళ్ళు మీ పార్ట్నర్ కూడా స్టెప్ తీసుకుంటాడేమో, మా పరిస్థితి ఏంది, ఇలాంటి ఆలోచనలు. ఓకే, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినడం ఎక్కువగా, ఇట్స్ నాట్ గుడ్. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ వాళ్ళతో రిలేషన్షిప్ అండ్ మీతో ఉన్న ఏంటి మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏంటి మీతో అండ్ వాళ్ళతో, సో థర్డ్ పార్టీతో. ఓకే, సో థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్కి అండ్ మీతో ఎనర్జీస్ ఏంటి, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏంటి, మీతో ఎనర్జీస్ ఏంటి, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఏంటి. ఓకే, సో ఓకే, మీ పట్ల అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాడు అండ్ కంట్రోలింగ్ మెంటాలిటీ. ఒకవేళ మిమ్మల్ని అయినా అతను కంట్రోల్ చేయొచ్చు, లైక్ తను చెప్పిన మాటలు వినాలి అని చెప్పేసి ఏమైనా లైక్ మాట్లాడచ్చు. ఓకే, నేను చెప్పినట్టు వినాలి. సో యాక్చువల్గా అథారిటీ కార్డ్ వచ్చింది. పొగర్ ఎక్కువ చూపించడము, నేను చెప్పిందే వినాలి, నా కంట్రోల్లోనే ఉండాలి, ఇలాంటి మైండ్ సెట్ కనపడుతుంది మీ పర్సన్ ఎనర్జీ. అండ్ చూసారా, ఇది కూడా సిగ్నల్ వచ్చేసి 1 minute అమ్మ. ఓకే, సో ఇంకా వాళ్ళతో చూస్తే ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. ఈ కేరింగ్, ఈ పర్సన్ వాళ్ళ పట్ల తీసుకున్న యాక్షన్స్ కానీ, వాళ్ళ పట్ల చేస్తున్న ఫైట్స్ కానీ ఇవన్నీ ఉంటాయా ఉండవా అని ఓవర్ థింకింగ్ చేసి ఏడుస్తున్నాడు, బాగా ఏడుస్తున్నారు, అర్థం కావట్లే. అండ్ నిజం సో ఈ పర్సన్కి మీరు కావాలా వద్దా? సో థర్డ్ ఫైల్ నెంబర్ 3 పర్సన్కి మీరు కావాలా వద్దా? ఒకటే, కావాలా వద్దా? మీరు కావాలా వద్దా? కావాలా వద్దా? బో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల కమిట్మెంట్ లేకన్నా ఉన్నారు. ఓకే, సో ముందరకు స్టెప్ తీసుకోలేకన్నా ఉన్నారు. సో కర్మ ఫేజ్ ఎండ్ అవ్వాలి, అంత ఈజీ ఏం కాదు. సో నేను చెప్పిన టైమింగ్స్ అయితే గుర్తుంది కదా, టైం ప్రకారము ఈ వద్దు అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు బ్యాడ్ లక్ నడుస్తుంది, ఇప్పుడు ఎనర్జీస్ ఏవి. ఓకే, సో పాస్ట్ ఎనర్జీస్ కాదు, ప్రజెంట్ ఎనర్జీస్ కాదు, ఫ్యూచర్ ఎనర్జీస్ కాదు. సో ఫ్యూచర్ ఎనర్జీస్ అయితే 5 months తర్వాత చేంజెస్ ఉన్నాయి. ఓకే, చేంజెస్ ఉన్నాయి. అండ్ మీరు నమ్ముకున్న దేవుడు కావచ్చు, మీరు ఎవరైతే స్పిరిచువల్గా కనెక్ట్ అయింటారో అది మీ గాడ్ కావచ్చు, లైక్ మీ ఇంటి దేవతలు కావచ్చు, ఎవరో ఒకరు ఈ చేంజ్ని తీసుకొస్తారు. ఓకేనా, సో రైట్ నా ఆ పర్సన్ అయితే నో ఎనర్జీలో ఉన్నాడు, కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు, లైక్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల, హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్ వల్ల, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో యా దట్స్ ఆల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Pile number 3, that's all I had for you and I love you so much. So please note, check the description, then there you will get all the information. Okay, so if you want personal consultation, please check out description, and if you want any contact details, mail ID and वगैरह and సంథింగ్ దర్ ఇస్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఫర్ ఎనర్జీ ఎక్స్చేంజ్ మీరు డొనేషన్స్ కూడా చేయొచ్చు. సో అన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ ఛానల్లో ఇచ్చాను, సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు ఆల్వేస్ వెల్కమ్. ఓకే, సో ఇట్స్ హైలీ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. బై బై, లవ్ యూ ఆల్, సీ యూ.